నేటి దిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. యూదా దేశంలోని జనులు ప్రభువు వారు తమ పక్షమున ఉండి తమ పనులన్నిటిని సఫలపరిచే దేవుడని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, అనుదినము ఎన్నెన్నో పనులను మనం కలిగినటువంటి వారమై ఉంటాం. వాటి విషయమై మనం ఎంతో తొందరపడుతూ ఉంటాం. అయితే దేవుడు మన పక్షమున ఉంటేనే మనం చేయు పనులు అవి సఫలమవుతాయి. దేవుడు మన పక్షమున ఉండి మనం చేయు పనులను సఫలపరచాలంటే మొదటి కీర్తన 2-3 చరణాల్లో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ఒక వ్యక్తికి దేవుడు తన పక్షమున ఉండాలంటే దేవుని వాక్యమునందు ప్రతి వ్యక్తి ఆనందించాలి. రెండోదిగా ఆయన మాటలను దివారాత్రం ధ్యానించేవారుగా ఉండాలి. ఎవరైతే ఈ విధముగా ఉంటారో వారి పక్షముగా ప్రభు ఉంటారు. ఉండి నీటి కాలువల యోర నాటబడినటువంటి ఒక చెట్టు ఏ విధముగా అది ఆకు వాడక ఫలమిచ్చేటటువంటిదిగా ఉంటుందో ప్రతి విశ్వాసి కూడా వారు చేయున్నదంతయు కూడా ప్రభువారు సఫలపరుస్తారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. ఇట్టి సహవాస స్థితిని తమ జీవిత దినాల్లో కలిగి ఉన్నటువంటి భక్తులు ఎందరో ప్రభు చేసినటువంటి అనేక మేలులను పొందినటువంటి వ్యక్తులుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. 2వ దినవృత్తాంతాలు 31వ అధ్యాయము 20-21 వచనాల్లో హిజ్కియా యూదా దేశమంతటిని ఇలాగున జరిగించి తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నమ్మకముగా పనిచేయచ్చు వచ్చను అని రాయగా క్రింద వచనాల్లో తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లను అనేటటువంటి విషయాన్ని చూడగలం. కారణం ఏంటంటే అతడు పక్షంగా ప్రభువారు ఉన్నారు. తన పక్షంగా ప్రభు ఉండుటకు అతడు దేవుని దృష్టికి అనుకూలముగా యథార్థముగా నమ్మకంగా పనిచేస్తూ వచ్చాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, అనేక పనులు తలపెట్టినటువంటి మీరు ఎందులోనూ మీరు సఫలం అవ్వలేకపోతున్నారా? అయితే ఈ దినాన సర్వజీవులకు ఆధారభూతుడైనటువంటి దేవుని వైపునకు తిరగండి. నేడు విన్న వాక్య ప్రకారం ప్రవర్తించండి. నిశ్చయముగా ఇప్పటి వరకు విఫలమైనటువంటి మీ జీవితాల్లో ప్రభువారు ఆయన సఫలం చేయబోతున్నారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో అవి నూరంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటం పొందిన మా ప్రియులు ఈ సంవత్సరం అనేక విషయాల్లో జయమును పొందుదురుగాక. మీ కృపాక్షాలతో ప్రతి ఒక్కరికి మేలు కలుగు చేసి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమెన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా